మూడో ఆన్సర్ ఏంటరా అంటే వెయిట్. మూడో ఆన్సర్ ఏంటండి? వెయిట్. ఇంకా సమయం రాలేదు నాయన, నువ్వు అడుగుతుంది బాగానే ఉంది, కానీ ఏం చేయాలి? యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ ప్రామిస్. ఆ యొక్క ప్రార్థన కొరకు, ఆ వాగ్దానం కొరకు, ఆ కార్యం కొరకు నువ్వేంటి ఇంకా కొంతకాలము ఎదురు చూడాలి. లైక్ వి సీ జోసెఫ్ అండ్ డేవిడ్, దావీదు యోసేపులను మనం చూస్తే ఇద్దరు యవన ప్రాయంలోనే దేవుని చేత ఏం చేయబడ్డారు? వాగ్దానం చేయబడ్డాడు. దేవుడు వారికి యోసేపుని రాజుగా చేస్తున్నట్లుగా దేవుడు కల చూపించాడు. దావీదునైతే ఏకంగా సమయంలో చేంజ్ చేశాడు, అభిషేకించేసేసాడు రాజుగా. కానీ టు అక్వైర్ దట్ ప్రామిస్, ఆ యొక్క వాగ్దానాన్ని వారు పొందుకొనడానికి ఇట్ టుక్ మెనీ లాంగ్ ఇయర్స్, చాలా సంవత్సరాలు. అండ్ దీస్ లాంగ్ ఇయర్స్ ఇన్ దీస్ లాంగ్ ఇయర్స్ దే హ్యావ్ ఎన్కౌంటర్డ్ మెనీ ట్రబుల్స్. ఈ యొక్క మరి చాలా సంవత్సరాలు పట్టింది, చాలా దీర్ఘకాల సంవత్సరాలు కదా. సంతోషంగా ఉంటే రోజు ఏమైపోద్ది? రోజైనా సంవత్సరమైనా టక్కున అయిపోయినట్టు ఉంటుంది కదా. ఇప్పుడు అక్టోబర్ చివరి రోజులకు వచ్చేసాం అంటే ఆల్మోస్ట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 10 months, 10 నెలలు అయిపోయింది. ఓకే, కానీ అదే కష్టం శ్రమల్లో అనుకోండి, ఎవ్రీ డే సీమ్స్ మేబీ లైక్ ఎన్ ఇయర్. ఒక్క రోజు కూడా మనకి ఎలా అనిపిస్తుంది? ఆ యొక్క పరిస్థితులను బట్టి, ఆ కష్టాలను బట్టి, ఆ శ్రమలను బట్టి ఒక్కరోజు కూడా బహుశా ఒక సంవత్సరంలాగో లేదంటే ఒక మరి నెలలాగో చాలా సమయం. అంటే దట్స్ వై వి కాల్ లాంగ్ ఇయర్స్. అందుకని వాటిని ఏమంటాం? దీర్ఘకాల సంవత్సరాలు అంటాం. అంటే ఒక సంవత్సరమే, కానీ ఎలా అనిపిస్తుంది మనకు? చాలా టైం పట్టేటట్టుగా, చాలా సమయం గడిచిపోతున్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఓకే, సో దీస్ టూ ఆల్సో, వీళ్ళిద్దరు కూడా ఎన్నో మరి సంవత్సరాలు, దీర్ఘకాల సంవత్సరాలు. ఎందుకంటే దే హ్యావ్ ఫేస్ లాట్ ఆఫ్ ట్రబుల్, ఎంతో సమస్యలు వారు ఎదుర్కొన్నా కూడా ఏంటండి, వన్ దట్ రైట్ టైం కదా. ఇది ఎందుకు వెయిట్ చేయాలంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద అపాయింటెడ్ టైం. నిర్ణయ కాలము అని ఉంటుంది. ఏముంటుందండి? నిర్ణయ కాలం అని ఉంటుంది. ఆ నిర్ణయ కాలం వరకు నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో ఎదురు చూడాలి. వాగ్దానం పొందినట్లుగా మీకేం కావాలంటున్నాడు? ఓర్మి కావాలని హెబ్రీ పత్రికలో మరి మనం చూస్తున్నాం. సో ఆ వాగ్దానం నెరవేర్చబడే వరకు, లేకపోతే మన ప్రార్థనకు జవాబు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి.